మూడోసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా రికార్డులకెక్కారు. విపక్ష ఇండియా కూటమి కలలను కల్లలుగా మారుస్తూ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎన్డీఏ ముద్దాడింది. మరో 5 ఏళ్ల పాటు దేశాన్ని పాలించేందుకు అధికారం దక్కింది. యావత్ భారతావనిని ఉత్కంఠతో ఊపేసిన ఎన్నికల్లో మరోసారి బీజేపీదే పైచేయింది. 240 స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు 272ను మాత్రం అందుకోలేకపోయింది. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన వంటి పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవడం, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో బీజేపీ ఉత్సాహంగా ఎన్నికల బరిలోకి దిగింది. 400 స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యమంటూ 400 పార్ నినాదమిచ్చింది. అయితే ఆ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయింది. ఎప్పట్లాగే మధ్యప్రదేశ్, గుజరాత్లలో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గుజరాత్లో 25 చోట్ల జయభేరి మోగించింది. మధ్యప్రదేశ్లోని 29 స్థానాలను క్లీన్ స్వీప్ చేసి గత 2 ఎన్నికల్లో సాధ్యం కాని 100% ఫలితాలను సాధించి ఆ రాష్ట్రంపై కాషాయ దళం మరోసారి పట్టు సాధించింది. ఒడిశాలో ఏకంగా 20 స్థానాలను తన ఖాతాలో వేసుకొని నవీన్ పట్నాయక్ పార్టీ బిజు జనతా దళ్ని మట్టి కర్పించింది. బీహార్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీయూ 12 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక్కడ బీజేపీ 12 సీట్లలో గెలిచింది. ఢిల్లీలోని 7 స్థానాలు కమలం ఖాతాలోకి వెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ కూడా ఆ పార్టీకే జైకొట్టాయి. అయితే దేశంలోకెల్లా అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో తనకు పట్టున్న రాజస్థాన్లో కమల దళానికి తీవ్ర నిరాశ ఎదురైంది. 2019లో 62 సీట్లు గెలుచుకున్న యూపీలో ఈసారి సమాజ్వాదీ పార్టీ గెలుచుకున్న 37 సీట్ల కంటే వెనుకబడి 33 స్థానాలకు పరిమితమైంది. ఈసారి మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు బీజేపీని ఎక్కువ ఆదరించి క్రితంసారి కంటే ఎక్కువ సీట్లను కట్టబెట్టాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురాల్లో క్రితంసారి ఉన్న సీట్లను చేజిక్కించుకొని అక్కడి రాజకీయాలపై పట్టును నిలుపుకుంది. కేరళలో బోని కొట్టి అసాధ్యం అనుకున్న చోట అడుగు పెట్టగలిగింది. తెలంగాణలో సంఖ్యాబలాన్ని రెట్టింపు చేసుకొని రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించే దిశగా విజయం సాధించింది. ఎస్టీలు అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్లో క్రితంసారి కంటే ఒక సీటు అధికంగా గెలుచుకొని పైచేయి సాధించింది. దక్షిణ భారత్లో ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామంటూ ముందు నుంచి బలంగా చెప్పిన బీజేపీ నిరాశకు గురికాక తప్పలేదు. తమిళనాట ఆ పార్టీ బోని కూడా కొట్టలేకపోయింది. అక్కడి 39 సీట్లు ఇండియా కూటమి ఖాతాలోకి వెళ్లాయి. అందులో డీఎంకే వాటా 22 కాగా కాంగ్రెస్ వాటా 9. దక్షిణాదిలో తనకు మంచి పట్టున్న రాష్ట్రమైన కర్ణాటకలోనూ 28 స్థానాలకు గాను కేవలం 17 సీట్లలోనే విజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్ వామపక్షాలకు కంచుకోట లాంటి కేరళలో పోనీ కొట్టడం కమల దళానికి కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఏ ఉత్తర భారతం అయితే గత 2 ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం సాధించి పెట్టిందో అదే ప్రాంతం ఈసారి దెబ్బ కొట్టింది. అయోధ్యలో రామాలయం నిర్మించామని విస్తృత ప్రచారం చేసుకున్నప్పటికీ కాషాయ దళానికి కలిసి రాలేదు. అధికారం దక్కినా అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఓడిపోవడం, సొంతంగా మ్యాజిక్ మార్కును అందుకోలేకపోవడం బీజేపీకి తీవ్ర నిరాశ కలిగించింది. గత 2 ఎన్నికల్లో యూపీలో ప్రత్యర్థులకు అంతనంత ఎత్తులో నిలబడిన బీజేపీ ఈసారి సగానికి సగం బలం కోల్పోయి సమాజ్వాదీ పార్టీ సరసన నిలబడాల్సి వచ్చింది. గత నవంబర్లో రాజస్థాన్ ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 10 సీట్లను అక్కడ కోల్పోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. రాజస్థాన్లో మొత్తం 25 సీట్లు ఉండగా కేవలం 14 చోట్ల గెలిచింది. రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూసినందుకు హర్యానాలో సగం సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. హర్యానాలో 10 సీట్లను 5 ఏళ్ల కిందట క్లీన్ స్వీప్ చేసిన పార్టీ ఈసారి సగం స్థానాలతోనే సరిపెట్టింది. పంజాబ్లో ఉన్న 2 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో అజిత్ పవార్ పార్టీ ఎన్సీపీ, షిండే పార్టీ శివసేనలతో జట్టు కట్టిన బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు.
ప్రత్యర్థి పార్టీలను చీలికలు పేలికలు చేసినందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీని కేసులతో ముప్పు తిప్పలు పెట్టి పైచేయి సాధించాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న ఉదంతంతో 9 సీట్లను కోల్పోయి భారీగా నష్టపోవాల్సి వచ్చింది. బీహార్లో లాస్ట్ టైం 17కి 17 సీట్లు గెలుచుకొని పెద్దన్న పాత్ర పోషించిన బీజేపీ ఇప్పుడు 5 సీట్లను కోల్పోయింది. జార్ఖండ్లో మాత్రం అక్కడి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్టు చేసి జైలుకు పంపినందుకు 3 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. మణిపూర్ అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపినా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ అంతా ప్రశాంతంగానే ఉందని చూపేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడ్స్కొట్టాయి. అక్కడ 2 స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. అస్సాం రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని తెచ్చిన సిఏఏ కారణంగా ఆ రాష్ట్రంలోనూ 1 సీట్ను కోల్పోవాల్సి వచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినప్పటికీ లదాఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైనందుకు అక్కడి స్థానాన్ని కాషాయ దళం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ వరుసగా 3వ సారి కూడా యూపీలోని వారణాసి నుంచి విజయం సాధించారు. కాకపోతే మునుపటితో పోలిస్తే ఆధిక్యం మాత్రం తగ్గిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై మోదీ 1,52,513 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ పై 3,71,784 ఓట్ల ఆధిక్యం సాధించిన మోదీ 2019లో 4,79,505 ఓట్లకు పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేశారు. ఈసారి కూడా మోదీపై ఆయనే పోటీకి దిగారు. రికార్డు స్థాయి మెజార్టీని ప్రధాని సాధిస్తారని బీజేపీ ప్రచారం చేసినా వాస్తవ ఫలితం దానికి కొంత భిన్నంగా వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా 3వ సారి విశ్వాసం ఉంచుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు ప్రధాని మోదీ. आज बड़ा मंगल है और इस पावन दिन एनडीए की लगातार तीसरी बार सरकार बननी तय है. हम सभी जनता जनार्दन के बहुत आभारी हैं. देशवासियों ने भाजपा पर, एनडीए पर पूर्ण विश्वास जताया है. आज की ये विजय दुनिया के सबसे बड़े लोकतंत्र की जीत है. బీజేపీకి దాని కూటమికి సీట్లు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు బీజేపీ ఏకంగా 112 మంది సిట్టింగులకు టికెట్లను నిరాకరించింది. గత ఎన్నికల్లో 1,00,000 నుంచి 6 లక్షల వరకు మెజార్టీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులను మార్చేసింది. ఫలితాలను చూస్తే బీజేపీ బలమైన అభ్యర్థులను వదులుకుందా అనే సందేహం రాకమానదు. బీజేపీ ఈసారి 441 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్డీఏ మిత్రపక్షాలు మొత్తం 540 సీట్లలో పోటీ చేశాయి. ఈ కూటమిలో అత్యధికంగా బీజేపీనే 2019తో పోలిస్తే 20% పైగా సీట్లను కోల్పోయింది. గత ఎన్నికల్లో 303 సీట్లను సాధించిన కమలం పార్టీ ఈసారి సొంత మెజార్టీకి దిగువనే సర్దుకోవాల్సి వచ్చింది. కూటమిలోకి తిరిగి పునరాగమనం చేసిన టీడీపీ గతంతో పోలిస్తే అదనంగా 12 సీట్లు లబ్ధి పొందింది. దేశంలో ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువ. గత 2 ఎన్నికల్లోనూ వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈసారి ఎన్నికలకు ముందు బీజేపీ నేత అనంత్ హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలనే విపక్షాలు అస్త్రాలుగా చేసుకుని బీజేపీపై ఎక్కుపెట్టాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ 400 సీట్లు కావాలంటోందని బాగా ప్రచారం చేశాయి. తమ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టినా పార్టీ యంత్రాంగం దీన్ని తీసుకెళ్లడంలో విఫలమైంది. ప్రతి సామాన్యుడు రాజకీయాలను దేశానికి మార్గదర్శకంగా భావిస్తాడు. అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం కేవలం 1 ఓటుతో ఓడిపోయినా మరలా జరిగిన ఎన్నికల్లో ఆయనకు పీఠం కట్టబెట్టారు. అయితే బీజేపీ అధిష్టానం చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ఫిరాయింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ప్రజలకు తీవ్ర నిరాశను కలిగించింది. ప్రత్యేకించి మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం, ఏక్నాథ్ షిండే సీఎం కావడంపై నిరసన వ్యక్తమైనా అది అప్పట్లో బయటపడలేదు.
మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయవేత్త శరద్ పవార్ పార్టీ సైతం చీలిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది. అసలు ఆ విపక్ష ప్రభుత్వాలను కొనసాగించి ఉంటే వారిపై ఏర్పడే సహజ సిద్ధ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ లబ్ధి కలిగించి ఉండేదంటున్నారు ఎక్స్పర్ట్స్. వందే భారత్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి ఆకాంక్షలను పట్టించుకోలేదు. మధ్యతరగతి ఉన్నత వర్గాలు సమాజంలో తక్కువ ఉంటారు. ఎన్నికల వ్యవస్థలో పాల్గొనేది పేదలే. వారికి అనుకూలంగా సంస్కరణలు ఉండాలి గాని వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. జీఎస్టీ పన్ను విధానం గందరగోళంగా ఉంది. ప్రభుత్వాలకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా సామాన్యులు వినియోగించే పలు వస్తువులపై పన్నును తగ్గించకపోవడంతో వారిపై భారం పడింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. ఇండియా కూటమిని బీజేపీ లెక్కబెట్టలేదు. మోదీ, అమిత్ షా కాంగ్రెస్ ని, రాహుల్ ని చులకన చేస్తూ తమ స్థాయికి తగ్గి పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల తరహాలోనే ఆ కూటమి పోటీలో లేకుండా పోతుందన్న మితిమీరిన విశ్వాసంతో కూటమి చేసే విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. అవి నేరుగా ప్రజల్లోకి వెళ్లాయి. సహజంగా 5 ఏళ్ల పాలనలో ఉంటేనే ప్రజలకు ఆ ప్రభుత్వంపై విసుగు వస్తుంది. విపక్షాలు కొత్త వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్లు పూర్తి చేసింది. దీంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఏర్పడుతోంది. ఇదే ప్రస్తుత ఎన్నికల్లో వ్యక్తమైంది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ నష్టపోవడానికి మోదీ వ్యవహార శైలి ఎంత కారణమైందో కొత్తగా కొన్ని రాష్ట్రాల్లో బలపడ్డానికి అంతే దోహదం చేసిందంటున్నారు కొందరు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మోదీ రాజకీయాల్లోకి వచ్చాక అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే ఫస్ట్ టైం. బీజేపీ సొంతంగా 2014లో 282, 2019లో 303 సీట్లు గెలుచుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి మంచి ఫలితాలు సాధించింది. గత 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి బెస్ట్ రిజల్ట్స్ సాధించింది. హస్తం పార్టీ కేరళలో 14 సీట్లతో సత్తా చాటింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, యూపీ, హర్యానాలో మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. వయనాడ్లో 3,64,000, రాయ్బరేలీలో 3,90,000 ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. పంజాబ్లో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా అసలు ఖాతానే తెరవలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించలేకపోయినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి చూపిన పోరాట పటిమ చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఇండియా కూటమి ఊహించని ఎఫెక్ట్ చూపి బీజేపీతో పాటు స్టాక్ మార్కెట్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. విడివిడిగా చూస్తే బలహీనంగా కనిపించిన పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి గట్టి సవాల్ విసిరాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ బీజేపీకి దక్కకుండా నిలువరించగలిగాయి. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో 330 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ గత 2 ఎన్నికల కంటే మెరుగైన పనితీరును కనబర్చింది. కేరళలో 1 స్థానం కోల్పోయినా తమిళనాడులో స్థానాలు నిలబెట్టుకుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణలో పుంజుకుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణలో సంస్థాగత బలం, తమిళనాడులో మిత్రపక్ష డీఎంకే అండతో గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకోగలిగింది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తేజితుల్ని చేసింది. మహారాష్ట్రలో బీజేపీ చేసిన తప్పులు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కలిసి వచ్చాయి. శివసేనను నిలువునా చీల్చి అనూహ్యంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంతో పాటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని 2గా చీల్చడం ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ ను 1 స్థానం నుంచి 13 స్థానాలకు చేర్చి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించేలా తయారు చేసింది. ఎన్సీపీ బలం 4 నుంచి 7కు పెరిగింది. మొత్తంగా ఎన్డీఏ బలం 41 నుంచి 18కి పడిపోయేలా చేసింది. రాజస్థాన్లో గత 2 ఎన్నికల్లో 0కి పరిమితమైన హస్తం పార్టీ ఈసారి మిత్రపక్షాలతో కలిసి 11 స్థానాలను గెలుచుకుంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భజనల్ లాల్ శర్మను గత డిసెంబర్లో ముఖ్యమంత్రిని చేయడం నచ్చని బీజేపీ సీనియర్లు కాషాయ దళానికి మనస్ఫూర్తిగా పనిచేయకపోవడం నష్టం చేసింది. సచిన్ పైలట్ విస్తృత ప్రచారంలో గుజ్జర్ సామాజిక వర్గం కాంగ్రెస్ కు అండగా నిలవడం వల్ల హస్తం కూటమికి ఇక్కడ 11 సీట్లు దక్కాయి.
కాంగ్రెస్ తన బలాన్ని నిలబెట్టుకున్న మరో రాష్ట్రం పంజాబ్. ఆప్, కాంగ్రెస్ లు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగా పోటీ చేసినా ఇక్కడ మాత్రం ప్రత్యర్థులుగా తలపడ్డాయి. పోటీ చతుర్ముఖంగా మారి కాంగ్రెస్ లబ్ధి పొందింది. అధికారంలో ఉన్న ఆప్ కంటే ఎక్కువ సీట్లు దక్కించుకొని పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. యూపీలో గత 5 ఏళ్లుగా ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తూ రావడం, ముస్లిం, యాదవులు, దళితులు ఇండియా కూటమికి అండగా నిలవడం సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలకు కలిసి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం చూపకపోయినా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అక్కడి ఫలితాలను ప్రభావితం చేయడంతో ఇండియా కూటమికి 5 స్థానాలు దక్కాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి మొదలుపెట్టి ముంబైలో ముగించడం వల్ల ఆ 2 రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రయోజనం పొందగలిగింది. హర్యానాలో అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని మార్చడం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసింది. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచిన బీజేపీ ఇప్పుడు 5 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే స్థానిక అంశాల ఆధారంగానే పోరాడడం వల్ల మంచి ఫలితాలను సాధించగలిగింది. సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకొని ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వామపక్షాల కంటే మమతా బెనర్జీయే బలంగా కనిపించడంతో బీజేపీ విధానాలు నచ్చని ఓటర్లంతా తృణమూల్ వైపే మొగ్గు చూపారు. దీంతో తృణమూల్ బలం 22 నుంచి 29కి పెరిగింది. మహారాష్ట్రలో 12 లోక్సభ నియోజకవర్గాల్లో ఉల్లి పంట ప్రధాన ఆదాయ వనరు. గతంలో ఈ స్థానాలు ఏకపక్షంగా ఎన్డీఏకు దక్కాయి. ఈసారి వీటిల్లో 7 సీట్లు ఇండియా కూటమికి వెళ్లాయి. 2023 నుంచి కేంద్రం ఉల్లి ఎగుమతుల విధానంలో తరచూ మార్పులు చేస్తుండడం దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇండియా కూటమి కారణంగా కాంగ్రెస్ తో పాటు సమాజ్వాదీ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఆర్జేడీ, జేఎంఎం వామపక్షాలు ప్రయోజనం పొందగలిగాయి. రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటనలతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, సచిన్ పైలట్ లాంటి నాయకులు కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంలో తమదైన పాత్ర పోషించారు. క్షేత్రస్థాయి పోరాట వీరుడైన 81 ఏళ్ల మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చారు. పదవి చేపట్టిన 2 ఏళ్లలో ఆయన పొత్తులను కుదర్చడంలో, పార్టీకి 99 స్థానాలను సాధించడంలో మంచి విజయం సాధించారు. 22 రాష్ట్రాల్లో దాదాపు 100 ర్యాలీల్లో ఖర్గే పాల్గొన్నారు. 70 మీడియా సంస్థలతో మాట్లాడారు. పార్టీలో గ్రూప్ తగాదాలను అరికట్టడంలోనూ సక్సెస్ అయ్యారు. పార్టీ అధికారంలోకి రాలేకపోయినా మంచి ఫలితాలను రాపట్టడంలో అన్నా చెల్లెళ్ల కష్టమే అధికంగా ఉందని చెప్పవచ్చు. రాహుల్, ప్రియాంక పార్టీకి జవసత్వాలందించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని గట్టెక్కించారు. రాహుల్ 107, ప్రియాంక 108 సభలు, ర్యాలీలు, రోడ్డు షోల్లో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనకపోయినా ఇండియా కూటమి పార్టీలను ఒక్కతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించారు.